హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకుందాము. స్నాకే కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. శనగపిండితో డిఫరెంట్ స్నాక్ ఐటెం చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ చివరి వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ ఐటెం మీకేం ఇంతకుముందు తెలిస్తే దీన్ని ఏమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొంచెం డిఫరెంట్ ఐటెం అండి, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల మనకి పఫీగా వస్తాయి ఇవి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 కప్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకున్న షుగర్, సాల్ట్ అది కరిగి బాగా కలుస్తుంది. ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోవాలి. స్టీల్ కానీ లేదా గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే మనం ఈ బ్యాటర్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకుందాము. ఆయిల్ రాసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొకసారి 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా అయినప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ రాసి పెట్టుకున్న ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కానీ లేదా కుక్కర్లో కానీ, ఇడ్లీ కుక్కర్లో కానీ, స్టీమర్లో కానీ మనం స్టీమ్ చేసుకోవచ్చు. అడుగున 2 to 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక స్టాండ్ వేసుకుని దానిపైన ఈ బౌల్ పెట్టుకుని మూత పెట్టుకుని 10 to 12 మినిట్స్ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం నైఫ్ గుచ్చి చూస్తే నైఫ్కి ఏమీ అతుక్కోకుండా వచ్చిందంటే ఉడికినట్టు. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ అంచులు విడదీసుకోవాలి. ఇప్పుడు బోర్లించుకుందాం. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజు, కావాల్సిన షేప్ ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుబట్టలు ఆడిన తర్వాత 1 ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టమాటాని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అవనివ్వాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, లేదా టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ బ్యాటర్లో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలకి పట్టేలాగా. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఒకసారి టాస్ చేసుకుందాము.
అంతే, సూపర్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, డిన్నర్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక 4 తిన్నామంటే చాలా మన కడుపు నిండిపోద్ది. చాలా టేస్టీగా ఉంది, అందరు నచ్చుతారు. దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.